అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండా అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనంలలో 13వ వచనం గురించి తెలుసుకుందాము। నాదు గలము నీదు నామ కీర్తనకు, నాదు కరములు నీదు పూజ సేయ, నాదు కనులు నిన్ను దర్శించి తరించ గోవిందా, మందార మకరంద ఆనందము నీవు సర్వదా శ్రీనివాస। శ్రీనివాసుని స్మరిస్తూ ఎంత బాగా రచించడం జరిగిందో చూడండి కవయిత్రి గారు। మానవుని శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయము కూడా శ్రీనివాసుని స్మరించడానికి ఏ విధంగా ఉపయోగిస్తున్నామని చెప్పి వివరిస్తూ రాయడం జరిగింది। నాదు గలము, గలము అంటే గొంతు, మన యొక్క గొంతు। నీదు నామకీర్తనలకు, శ్రీనివాసుని యొక్క నామకీర్తనలు చదవడానికి నా యొక్క గొంతు ఉంది శ్రీనివాస। నాదు కరములు నీదు పూజ సేయ, నా యొక్క చేతులు, కరములు అనగా చేతులు, నాదు కరములు నీదు పూజ సేయ, నీ యొక్క పూజ చేయడానికి నా చేతులు ఉన్నాయి శ్రీనివాస అంటూ శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రచించడం జరిగింది। అదేవిధంగా నాదు కన్నులు నిన్ను దర్శించి తరించ అంటే ఆనందపడము, మనము ఆనందపడడానికి శ్రీనివాసుని మనం చూసి దర్శించుకొని నాదు కన్నులు, మన కన్నులతోని ఆయనని చూసి దర్శించినప్పుడు మన కళ్ళలో కలిగేటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుందనేది శ్రీనివాసుని స్మరిస్తూ రచించడం జరిగింది। అదేవిధంగా మందార మకరంద ఆనందము, చూడండి శ్రీనివాసుని యొక్క మహిమలు ఎలా ఉంటాయి, శ్రీనివాసుని యొక్క ప్రేమ అనుభూతి ఎలా ఉంటుంది అనేది కవయిత్రి గారు ఏ విధంగా పోల్చారో చూడండి। మందార మకరంద ఆనందము, మందార మకరందము ఎంతటి తీయనైనదో శ్రీనివాసుని యొక్క ప్రేమ అభిమానాలు కూడా మనకు అంతటి తీయదనాన్ని ఉంటాయని చెప్పి, మందార మకరంద ఆనందము నీవు, శ్రీనివాసుడు అంతటి తీయదనంతో ఉన్నటువంటి దేవుడు అని చెప్పి శ్రీనివాసుని కొలుస్తూ ఈ విధంగా రచించడం జరిగింది। సర్వదా శ్రీనివాస, సర్వదా అంతయు, సర్వదా అంటే జగతి మొత్తము కూడా శ్రీనివాసుడే అని చెప్పి శ్రీనివాసుని నామస్మరణ చేయడానికి మానవ శరీరంలో ప్రతి ఒక్క భాగము ఈ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ విధంగా కవయిత్రి గారు రచించడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।